మంత్రి గంగుల కమలాకర్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కు మైనార్టీ కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకులకు, ఉద్యమ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని, కొత్త వ్యక్తులకు పదవులు ఇస్తున్నారని వారు ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ మైనార్టీలకు ఎలాంటి పదవి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారన్నారు. కరీంనగర్ పట్టణంలో మైనార్టీ విభాగంలో చాలా సంవత్సరాల నుండి పట్టణ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు పదవులు కేటాయించలేదని, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల్లో వాడుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు మైనార్టీ కార్యకర్తలంటే లెక్కలేదని, గతంలో పార్టీ కోసం ఎంతో శ్రమించామని, తమకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వకపోతే రాబో రోజుల్లో మైనార్టీల సత్తా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ కార్యకర్త సైఫ్ హెచ్చరించారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కరీంనగర్ బీఆర్ఎస్ మైనారిటీ సీనియర్ నాయకులకు మరి ఉద్యమ కార్యకర్తలకు కరీంనగర్ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న గారు, మరి అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోన్పల్లి వినోద్ కుమార్ అన్న గారు కొత్తలని పదవులు ఇవ్వడం జరుగుతుంది. మరి గత 15 సంవత్సరాల నుంచి ఈ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ మైనారిటీలకు ఎటువంటి పదవి ఇవ్వడం లేదు. మరి గతంలో ఎవరు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ మేము మైనారిటీస్లో పనిచేయలేదా? కొత్తలకు గ్రంథాలయ చైర్మన్ కూడా కొత్తలకే, మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అనేటువంటి కొత్తగానే మన ఎక్కడ అంటే బహుపేట అనేటువంటి వ్యక్తి మధు అనే కనీసం ఉద్యమంలో లేడు, కనీసం పార్టీలో కనబడడు. మరి అలాంటి వ్యక్తిని కరీంనగర్ గంగుల కమలాకర్ అన్న మంత్రివర్యులు పెద్దలు వారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి బీఆర్ఎస్ మైనారిటీ నాయకులకు దమ్ము లేదా? మరి బీఆర్ఎస్ మైనారిటీ నాయకులకు డబ్బులు లేదా? మరి కష్టపడలేదా నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని. మరి మమ్మల్ని ఎందుకు ఇంత ఐస్ క్రీమ్ పుల్లలాగా యూజ్ చేసుకుంటున్నారు? ఎన్నిసార్లు మాకు మైనారిటీస్లకు దూరం చేస్తారు? ఎక్కడ పడితే అక్కడ మైనారిటీస్ల కార్యకర్తలకు కానీ సీనియర్ నాయకులకు దూరం చేస్తున్నటువంటి మంత్రి గారు. టౌన్ ప్రెసిడెంట్ 15 సంవత్సరాల నుంచి కాలు ఉంది, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మైనారిటీది కాలు ఉంది, అది కూడా ఇవ్వడం లేదు. నిన్నగాక మొన్న కొత్తగా మేము ఫేస్బుక్లో అలా గ్రూప్లో చూస్తున్నాం. ప్రణాళిక సంఘం చైర్మన్ గారి దగ్గర పోయి నాకు టౌన్ ప్రెసిడెంట్ కావాలని ఒక వ్యక్తి అడుగుతున్నాడు. నేను అసలు పార్టీ అయినా